ప్రయత్నం చేశారా? రైట్ అయిపోయిందా రామారావు గారు ఆపుతారా? వినిపిస్తాను చెప్పండి వంశీ గారు. ఒక్క నిమిషం రామారావు గారు. వంశీ గారు. రామారావు గారు ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి చాలా సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చారు. అయితే ప్రజాసొమ్ము దుర్వినియోగంలో భాగంగా రామోజీరావు గారి సంస్మరణ సభకి ప్రజాసొమ్ము దుర్వినియోగం చేశారని అన్నారు. రామోజీరావు గారు కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రామోజీ గ్రూప్ 20 కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఆ తర్వాత ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మీడియా సంస్థకు అధినేతగా ఉన్నారు. అండ్ ఆల్సో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఆయనకు ఒక సంస్మరణ సభని 80 లక్షల రూపాయల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే ఆ సభలోనే 10 కోట్ల రూపాయల చెక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధికి అని చెప్పేసి రామోజీరావు గారి కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 కోట్ల రూపాయల ఆ రోజే ఇచ్చారు. థింగ్ 1. ఆ తర్వాత టీసీఎస్ కు భూములు కట్టబెట్టడం గురించి మాట్లాడారు. టీసీఎస్ కు భూములు కట్టబెట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉపాధి పొందుతారనేటటువంటి ఉద్దేశంతో టీసీఎస్ కి భూములు కట్టబెట్టడం జరిగింది. టీసీఎస్ కు భూములు కట్టబెట్టామని చెప్పి ఏడుస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి గూగుల్ సంస్థ 55,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. థింగ్ 2. ఆ తర్వాత అసలు ప్రజాధనం దుర్వినియోగం చేయటువంటి ఎలా ఉంటదంటే, మీరు వేశారు కదా సచివాలయాలకి వాటికి వీటికి అన్ని రంగులు వేయడానికి 1300 కోట్లని సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిన తర్వాత ఆ రంగులు తీయడానికి ఇంకో 1300 కోట్లు 2,600 కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము దుర్వినియోగమైంది. ఆ తర్వాత ఇంటింటికి రేషన్ అని చెప్పేసి బళ్ళు పెట్టారు కదా, ఆ బళ్ళకి మీరు రంగులు వేయడానికి మరో 1000 కోట్ల రూపాయలు ప్రజాసొమ్ము దుర్వినియోగమైంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే చెత్త బళ్ళకి చెత్త పొట్లకు కూడా మీరు రంగులు వేశారు కదా, ఇంకా కూటమి ప్రభుత్వం మారినాక ఆ రంగులు కూడా తీలా. ఇప్పుడు కూడా మీరు ఎక్కడైనా వెళ్తే చెత్త పొట్లకి వైసీపీ రంగులే ఉంటాయి. ఇలా రంగులు వేసేసి ప్రజాధనం దుర్వినియోగం చేయడం అంటే ఇదనమాట. ఆ తర్వాత ప్రతి కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి కార్యాలయానికి సాక్షి పేపరే కొనాలి అని చెప్పేసి పెట్టారు కదా, దాన్ని అంటారు ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయడం అని. ఆ తర్వాత సాక్షికి పత్రికలకి ప్రకటనలు కట్టబెట్టారు కదా, 800 కోట్లు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రకటనలు కట్టబెట్టారు కదా, వీటిని అంటారు ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయడం అనేసి. రామోజీరావు గారి సంస్మరణ సభకు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 కోట్ల రూపాయలు, ఆయన సంస్మరణ సభలో 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. సో ఆయనకి 80 లక్షలు పెట్టి సంస్మరణ సభను ఎవరు దుర్వినియోగం అని అనరు. ఆ తర్వాత టీసీఎస్ కు భవనాలు ఏమంటుంది భూములు ఇచ్చారట, ఆ భూములు కూడా ఎవరు కూడా అనరు ప్రజాసొమ్ము దుర్వినియోగం అనరు. మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, బహుశా పులివెందుల్లో షాపులు రొయ్యలు నేను ఎప్పుడు కూడా ఊహించలేదు అనేసి. ఈ రోజు కుప్పంలో 560 కోట్ల రూపాయలు బట్టి పెట్టుబడులు వచ్చాయంటే అలా ప్రోత్సాహకాలు ఈ బట్టే వచ్చాయి. ఊరికే చెడలు వాయించుకుంటా కూర్చొని ఇక్కడ కూర్చుంటారు కదా, అలా కూర్చోబట్టి రాలా. ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి మీరు మాట్లాడాలి. ఇక 453 కోట్ల రూపాయలు పెట్టి ఆ భవనం కడితే దాన్ని ఏం చేసుకోవాలో పారిపోక అర్థం కాక జుట్టు పీక్కుంటా ఉంటే ఈయన ప్రజాసొమ్ము దుర్వినియోగం గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రంలో ఈ రోజు. ఇది ప్రజాసొమ్ము దుర్వినియోగం అంటే వాటిని అంటారు రంగులు వేయడానికి, రంగులు తీయడానికి. ఆ తర్వాత మీ పేపర్లు కొనడానికి, ఆ టిష్యూ పేపర్ కొనడానికి, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో మీ టిష్యూ పేపర్ పెట్టడానికి, వీటికి ప్రజాసొమ్ము దుర్వినియోగం అంటారు. వీటిని ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ పేపర్ ఉండడానికి నీకే అడుగుతుందా? నీకేం అవుతుంది? క్షమాపణ చెప్పు. ఏం మాట్లాడతాము? టిష్యూ పేపర్ ఏంటి? ఒక పత్రికను పట్టుకొని అంటే మీ పత్రికలు ఏమన్నా మంచి పేపర్ మాది టిష్యూ పేపర్ మీడియా స్వేచ్ఛ గురించి చెప్తున్నాడు. వ్యక్తిగత విషయాలు లేదు, టాపిక్ డైవర్షన్ వద్దు. ఒక్క నిమిషం అరుణ్ గారు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడారు. వాళ్ళ డిబేట్ లోనే వాళ్ళ నాయకులు అంటా ఉన్నారు కదా, మిగిలిన ఛానల్ తెప్పాల ఛానల్ వాళ్ళ ఛానల్ సాక్షి ఒక్కటే ఛానల్ ముందు రైట్. అసలు ఏం మాట్లాడుతున్నావు ఒక్క నిమిషం. రామారావు గారు అరుణ్ గారు అసలు రూపాయి కూడా సంపాదించలేకపోతున్న భవనానికి ఏటా ఖర్చు నిర్వహణకి కోట్లు దాటేస్తుంటే అసలు దాన్ని ఎలా ఇప్పుడు